అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. మై డియర్ సుధా, నువ్వేమీ అనుకోనుకుంటాను. నో 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 హై సొసైటీ. ఒకటి పెళ్ళం ఇంకొకరిని పూసుకు తిరుగుతుంటే చూస్తూ లొట్టలేయడం నాగరికత లక్షణం డియర్. నా హస్బెండ్ కల్చర్డ్ మ్యాన్. ఇస్ ఇట్? నేనేం చేసినా ఏమీ అనుకోరు కదూ డార్లింగ్. నీ స్పర్శనాలు వింత కోరికలు రేపుతోంది. ఈజీ. నాకు అంతే డార్లింగ్. ఐ లవ్ యూ. ఇంటికి పోదాం. అబ్బా అప్పుడేనా? ఇంకా ఇంటికి వెళ్ళే టైం కాలేదు డార్లింగ్. గోపితో కాసేపు డాన్స్ చేసి ఇంకాస్త మందు వేసుకుని వెళదాం. పల్లెటూరు బయటలా బిహేవ్ చేయొద్దు. వానికి ఇక్కడే ఉండాలి. ఐ విల్ డ్రాప్ హర్. కావాలంటే నువ్వు వెళ్ళు. మిస్టర్ గోపాలకృష్ణ, నీ ప్రవర్తన నాకేం నచ్చడం లేదు. ఆమెను ముట్టుకోవద్దు. ఏ, నువ్వు ఇంకో ఆడదాన్ని ముట్టుకోవచ్చు కానీ నన్ను ఇంకో మగాడు ముట్టుకోకూడదా? హౌ ఫన్ ఇట్ ఈస్. You selfish devil. Come on, darling. వాణి నీకు భార్య అయితే కావచ్చు కాక, కానీ నాకు ఫ్రెండ్ రా. కావాలంటే పట్టుకుంటాను, ముట్టుకుంటాను. ఇట్స్ మై విల్. మళ్ళీ ఇలా ప్రవర్తించావంటే నీ మక్కలు కొడతాను. దిస్ ఈస్ ద లా ఆఫ్ లెసన్ అండ్ రిటార్ట్. ఇది నేను కనిపెట్టిన సూత్రం. మైండ్ ఇట్. డార్లింగ్ వదిలు. వదలమంటుంటే ఏమిటిది డార్లింగ్? ఆ గోపాలకృష్ణ చాలా మంచివాడు. ఐ లైక్ హిమ్. మా ఇద్దరిని ఎందుకు దూరం చేస్తావు డార్లింగ్? మళ్ళీ ఈసారి ఆ గోపాలకృష్ణ గారి పేరు ఎత్తామంటే నిన్ను చీరట చేస్తా. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? అతని స్పర్శలో ఆనందం ఉంది, వింత అనుభూతి ఉంది. ఇవాళ హ్యాపీగా తాగాను, జాలీగా డాన్స్ చేశాను. లాకొచ్చి ఇక్కడ పడేశావు. ఎవరో అన్నట్టు పండగ నాడు కూడా పాత మౌడేనా? వదులు డార్లింగ్. మందు పడకపోతే ముందు కదలేను. ఇక నువ్వు తాగడానికి వీలేదు. తాగంటే నేను బ్రతకలేను డార్లింగ్. కాళ్ళు చేతులు వణుకుతాయి. ఇలా తాగి అడ్డమైన విధవులతో కలిసి తిరగడం, కావలించుకోవడం నేను భరించలేను. నేను నీ భర్తన్న విషయాన్ని మర్చిపోవద్దు. రానట్టున్నా నన్ను బయటికి తీసుకెళ్ళినప్పుడు భర్తని మర్చిపోయావా డార్లింగ్? వద్దంటున్నా నా నోట్లో ఈ విషయం పోసినప్పుడు మొగుడు అని గుర్తులేదా?
కాదంటున్నా నా చేతిని పరాయి వాడికి అందించినప్పుడు కట్టుకున్నవాడివని మర్చిపోయావా డార్లింగ్? అంతా నువ్వే చేసి ఇప్పుడు ఒక్కసారిగా భర్తవని గుర్తొచ్చి మానేయమంటున్నావా డార్లింగ్? నోర్మోయ్, నిన్ను బయటికి తీసుకెళ్ళింది సరదాగా గడపడానికే గాని పరాయి మగాడితో సరసాలాడి కాపురం చేయడానికి కాదు. నేను సరసాలాడింది మీరు నన్ను తాగమని బలవంతం చేసినప్పుడన్నా నాగరికత రంగు సీసాల్లోనూ క్లబ్ గోడల్లోనూ ఉందనుకునే మీరు ఎంత చెప్పినా ఎవరు చెప్పినా మారరని, మీరు నడిచే దోవ ముళ్ళ బాటని మీరే తెలుసుకోవాలని మేమంతా కలిసి ఆడిన నాటకం అండి ఇది. ఇదంతా నిజమేనా రాణి? నిజమండి, నన్ను నమ్మండి. ఇలా ప్రవర్తించి మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. ఏమండి? బాబు, ఈ నాటకంలో పాత్రధారిని వాణి, సూత్రధారులో మేము. నీ మనసుకేమైనా బాధ కలిగితే అందుకు కారణం మేము. మమ్మల్ని క్షమించు. మీరే నన్ను క్షమిస్తారు బంగారే. బాబు, నాగరికత పేరుతో భార్యని బజార్ల వెంట క్లబ్బుల వెంట తిప్పాలనుకునే యువకులు ఒక్క క్షణం ఆత్మశోధన చేసుకోవాలయ్యా. తన భార్య కూడా తనలాంటి మనిషే కనుక మనుషులకు సహజంగా ఉండే బలహీనతల వల్ల ఆమెకి ఎదుటి మగవాడి మీద మోజు కలిగితే దాన్ని తట్టుకునే శక్తి తనకుందా అని ఆలోచించాలి. కరెక్ట్. ఈ కర్మభూమిలో పుట్టిన ఏ మనిషి అది తట్టుకోలేదయ్యా. అలాంటి స్థితి కోరుకోడు. నిజమేనండి. వేదాలు పుట్టిన పవిత్ర భూమి అయ్యా మనది. ఆడదాన్ని అమ్మగా చూసుకోవాలే తప్ప రంగుల బొమ్మగా చూడాలని ప్రయత్నించడం మన సాంప్రదాయం కాదు. విదేశ నాగరికత మోజులో ఎన్ని కాపురాలు కూలిపోతున్నాయో, ఎన్ని జంటలు విడిపోతున్నాయో. కారు గారి పడినట్టుందండి పాపం. ప్రాణానికి ఏమీ హాని లేదు. మనం ఈ కేసు విషయంలో కూడా నేను ఎక్కడున్నాను రా? మీ ఇంట్లోనే ఉన్నాను పాపాయ్. శివ 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 శివ. పాపాయమ్మ గారు, అయ్యా, మీ ఒంట్లో నుంచి 2 లీటర్ల రక్తం పోయింది. అమ్మో, 2 లీటర్లే? అవునండి. రక్తం ఎక్కించకపోతే ప్రాణం నిలవదన్నారు. మాలో ఎవరి రక్తం సరిపోలేదు. కోటయ్య రక్తం నీ గ్రూప్ తో సరిపోయిందంటే అతను అడిగాం. తనకి ఏమీ అభ్యంతరం లేదని మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు. అందుకే కోటయ్య రక్తం నీకెక్కిస్తున్నారు. చిచ్చి, ఈ అందరానే రక్తం నాకు ఎక్కించడం ఏమిటి అని అంటారా? డాక్టర్ గారు వెంటనే గొట్టం లాగేస్తారు. వెంటనే నీ ప్రాణం పోతుంది. తర్వాత మీ ఇష్టం. వద్దు బాబు వద్దు. సుధా, ఏమిట్రా ఇదంతా? అది అంతే లేవే, ఊరికి ఐరన్ పడితే రక్తం ఎక్కదు. నువ్వు మాట్లాడుకున్నప్పుడు అసలు మరేం భయం లేదండి. కావలసినంత రక్తం ఎక్కించాం. ఓకే ఓకే మాధవయ్య. సుధా, ఇదంతా నిజమేనా? అక్కడే ఉండు. ఎందుకని? ఎందుకా? ఆ అంటరాని వాడి రక్తం నీలో ప్రవహిస్తోంది. ఇప్పుడు నువ్వు నన్ను ముట్టుకున్నావు అనుకో, తలస్నానం చేయలేక కావాలి. చూడు బాబు, మీ ఇంటి వెనకాల గోడ పక్కనే ఒక పాక వేయించి మీ అమ్మని అందులో పెట్టు. అలాగే. కాకపోతే ఈ వయసులో ఎక్కడికి పోతుంది పాపం. పాకలో ఉంటే ఉండనివ్వండి, కానీ ఆ బావి మాత్రం ముట్టుకోకుండా చూడండి. ఎందుకండి? నీళ్లు బయలుపడిపోతాయండి. అయ్యో, కరెక్ట్ కరెక్ట్. ఓ పొయ్యి కట్టిద్దాం, రోజు కాస్త బియ్య ఇద్దాం, ఆడో మూడో వండి తింటారులేండి. బాబాయ్ గారు, మీరు ఏమనుకోపోతే ఆ వంట ఏంటో నేనే వండి మీకు పెడతాను. అసలు ఏమిటో ఈ గందరగోళం? నేను అంటాను దాన్ని ఎలా అయ్యానరా? కోటలో మైలబడిన రక్తం ప్రవహిస్తుందనేగా వాడిని అంటరాని వాడు అన్నారు. మరి ఇప్పుడు మీలో ప్రవహించే రక్తం కూడా ఆ రక్తమేగా. అందుకని మేము కూడా నిన్ను అంటుకోకూడదు. ఏమండి,
వాడి రక్తం నాకు ఎక్కించినంత మాత్రాన నేను అంటరాని దాన్ని ఎలా అయ్యాను? అందరి రక్తం ఒకటేగా. ఏమిటేమిటి? అందరి రక్తం ఒకటే కదా అంటున్నా. అది అన్నావు కదా ఆ మాట. ఈ మాటే మీ నోట వినాలని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు అమ్మా. పెద్దింటి పుట్టిన చిన్న మనసు కలవాడే అంటరానివాడు, చిన్నింటి పుట్టిన పెద్ద మనసు కలవాడు అంటరానివాడు కాడు అని ఒప్పుకున్నావుగా. ఒప్పుకుంటానండి. అది విషయం. బుద్ధి గడ్డి తిని పిచ్చి పిచ్చి పనులు చేశాను. అలాంటివే మనసు పెట్టుకోకండి. మీరు చేయవలసిన పని ఇంకొకటి ఉందమ్మా. చెప్పండి. మీ గౌరీ కోటయ్య ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వారెవరూ పెళ్లి చేసుకోవటానికి మీరు ఒప్పుకుంటారుగా. అలాగే మీ ఇష్టమే నా ఇష్టం. అంతకంటే నాకు ఇంకేం కావాలండి? తల్లి ఈ రోజు మీరు నాకు ఇచ్చారు. ఈ రోజు నుంచి మిమ్మల్ని పాపాయం అంటారు. అలాగే నాయన. వెరీ గుడ్. మనం 3వ డ్యూటీ కూడా పూర్తయిపోయింది. వస్తాం. ఎవరండి? బాబాయ్ గారు, ఏమండి? ఎవరు మీరు? మా అందరి జీవితాలు బాగా చేయడం కోసం ఎందుకు ఇంత శ్రమ పడ్డారు? ఇప్పటికైనా చెప్పండి. చీకటి చూసిన మా జీవితాల్లో వెన్నెలు కురిపించడం కోసం మీరు ఎంతో డబ్బు ఖర్చు చేశారు, ఎంతో శ్రమదానం చేశారు. చెప్పండి, ఎవరు మీరు? చెప్పండి. మాదో విచిత్రమైన కథ పాప. మొదట్లో పూట గడవని స్థితిలో ఉండేవాడు. అదృష్టం కలిసి వచ్చింది. కలప వ్యాపారంలో లక్షలకు లక్షలు సంపాదించాను. ఇల్లు కట్టాను, వ్యాపారాలు పెట్టాను. మాకు ఆడపిల్ల పుట్టింది. మా చీకటి బ్రతుకుల్లో వెలిగిచ్చిన ఆ పిల్లకి జ్యోతి అని పేరు పెట్టుకున్నాం. జ్యోతికి పెళ్ళీడొచ్చింది. ఒకరోజు జ్యోతి తన మనసులోని మాటను మా ముందు బయట పెట్టింది. తను అబ్బాయిని మనసారా ప్రేమిస్తున్నానని మాతో చెప్పింది. ఒక్కగానొక్క కూతురు కోరిక కాదనలేకపోయాం. ఆ కుర్రవాణ్ణి స్వయంగా వెళ్ళి కలిశాం. పేదవాడైన బుద్ధిమంతుడు, మంచివాడని తెలుసుకున్నాం. ముహూర్తం పెట్టించాం. ఒక శుభక్షణాన మా జ్యోతిని అతని చేతుల్లో పెట్టాం. ఆ పెళ్లి చేయడంతో మా బాధ్యత తీరిపోయిందనుకున్నాం. ఇంట్లో జ్యోతి లేని లోటు భరించలేకపోయాం. అందుకే విదేశాలు తిరిగి రావాలని మేమిద్దరం బయలుదేరి వెళ్ళాం. అకస్మాత్తుగా వచ్చిన సంపదతో మా అల్లుడు తాగుడికి, తిరుగుళ్ళకి అలవాటు పడ్డాడు. డబ్బు చేయగల అన్ని దురలవాట్లకి బానిసైపోయాడట. తనంతట తాను కోరి చేసుకున్న వ్యక్తి ఇలా మారిపోయాడని విదేశాల్లో ఉన్న మాకు తెలియపరచడానికి అభిమానం అడ్డుపడి నిలువునా కాల్చేసే ఆ బాధను తనలోనే దాచుకుందిట పిచ్చి తల్లి. రోజు తప్పతాగి డబ్బు కోసం జ్యోతిని పీడించేవాడట, తిట్టేవాడట, కొట్టేవాడట. మా చిట్టి తల్లి ఒక బిడ్డకు తల్లి కాబోతోందనే శుభవార్త వినాలన్న కొండంత ఆశతో పరుగు పరుగున ఇంట్లో అడుగు పెట్టాం. జ్యోతి, 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 అమ్మా జ్యోతి, అమ్మా జ్యోతి, జ్యోతి. లేదండి, అమ్మాయి ఎక్కడా కనిపించలేదు.
అమ్మా జ్యోతి 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 మమ్మల్ని చీకటి కోపంలోకి తోసి మా జ్యోతి ఆరిపోయింది. ఈ ఘోరం జరగటానికి కారణం ఏమిటి? ఈ దారుణానికి కారకులెవరు? మేమేనమ్మా. పెళ్ళైన కొత్త జంటకి పెద్దల తోడు అవసరమని గుర్తించలేని మూర్ఖత్వం మా బిడ్డను బలి తీసుకుంది. కొత్త జంట కాపురం కోడిగిత్తలకు కట్టిన కొత్త బండి లాంటిది. పెచ్చు మీరిన ఆనందం, ఆవేశం ఆ బండిని పక్కదోవలకు లాగేస్తుంటాయి, ముళ్ళడంకుల్లోకి తోసేస్తుంటాయి. ఆ బండిని అదుపులో పెట్టేందుకు కొన్నాళ్ళు అనుభవశాలి అయిన బండి వాడే అవసరం ఎంతైనా ఉందమ్మా. అదమ్మా మా కథ. లక్షలాస్తి కన్న కూతుర్ని బ్రతికించుకోలేకపోయింది. నాకు తాయారు, తనకు నేను తప్ప మూడో వ్యక్తి లేని అనాథ ప్రేతలం అయిపోయాం. అందుకే మా ఊరు, మా ఇల్లు వదిలి ఇలా తిరుగుతున్నాం. డబ్బు లేక, పెద్దల అండలేక కలతలపడి నలిగిపోయే కాపురాల్ని వీలైనంత వరకు చక్కబెడుతూ, మా బిడ్డకు మేము చేసుకోలేకపోయిన మంచిని ఇతరులకు చేస్తూ ఇలా కాలం వెళ్ళబుచ్చుతున్నాం. వస్తాం బాబు. ఆగండి బంగారయ్య గారు, మీరు వెళ్ళడానికి వీల్లేదు. అవునండి, మేమంతా మీ బిడ్డలం. మీరు మాతోనే ఉండాలి. బాబు, మీ అభిమానానికి గుండె కరిగిపోతుంది. కానీ మీలా అపార్థాలకు, ఆవేశాలకు గురై ఇంకా ఎన్ని కాపురాలు విడిపోయే స్థితిలో ఉన్నాయో వాళ్ళకి సేవ చేసుకునే భాగ్యం మా నుండి దూరం చేస్తారు. కాలు చెయ్యి ఆడేంత వరకు నలుగురికి ఉపయోగపడతాం. కదలేని స్థితి వస్తే మా బిడ్డలు మీ దగ్గరికే వచ్చేస్తాం. మన డ్యూటీ అయిపోయిందా? అవునండో, కొత్త డ్యూటీ వెతుక్కోవద్దు. పదండి. బాబు, వస్తావమ్మా? వస్తా. బంగారం